లక్కవరం బ్రిడ్జి వాటర్లో ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్తున్నాం మిమ్మల్ని. చూడండి బాగా. ఇదిగో మా ఫ్రెండ్, ఇదిగో ఈయన పేరు ఉపేంద్ర. ఆయన పేరు ఆల్రెడీ చెప్పాను నేను. ఈయన స్పెట్స్ మ్యాన్, ఇదిగో నర్సింగ్. ఈయన భక్త ప్రహ్లాదుడు. ఇప్పుడు మనం నెక్స్ట్ గోటు. ఇదిగోండి మీకు అదిగో బ్రిడ్జి అక్కడ ఉంది కదా, కనిపిస్తుంది. ఇక్కడ ఒక తాతయ్య అన్నాడు, ఆయన అడుగుదాం సమాచారం ఏంటి ఏం కదా అనేది. వాటర్ ఎందుకు డబ్బులు ఆల్రెడీ 50 రూపాయలు కట్టినాం కదా. లక్కవరం మొత్తం వచ్చేసినాం, మొత్తానికి బ్రిడ్జి దగ్గరకు వచ్చేసినాం. సినిమా షూటింగ్ అదైతే 30 సంవత్సరాలు అవుతుందా? ఓకే. ఇదైతే కట్ట చాలా. హాయ్, లక్కవరం క్లిప్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది వచ్చేసి లక్కవరం కేవ్ అనుకుంటా. ఇంకో బ్రిడ్జి, వాటర్ ఇక్కడ ఉన్నాయి. వాటర్లో ఒక బ్రిడ్జి ఇచ్చారు, దీనికి ఒక స్ప్రింగ్ లాగా కొట్టేసినారు వైర్. మౌంటైన్స్ మధ్యలో ఉంది బాగా. వాటర్కి అక్కడ బోటింగ్ అయితే అది బోటు ఖరాబ్ అయిపోయినట్టుంది. ఇంకా మా వాళ్ళు మాత్రం స్వేద తీరుతున్నారు ఇక్కడ నీడలో కొంచెం సేపు. ఇక తాళది అనుకుంటే కట్టింది రాడ్సా. ఇది వచ్చేసి రాడ్స్. అరే మొత్తం తాళ్ళు అనుకునే కదరా, రాడ్స్ ఉన్నాయి. ఇవి మొత్తం రాడ్స్ ఉన్నాయి. అరే ఫోటోలు అన్నది ఇవ్వండి 2. అరే మొత్తం తాళ్ళు అనుకున్నా నేను. రాడ్ పెట్టినాడు ఒకటే బాగా. లక్నవరంలో బోటింగ్ అనేది సూపర్గా ఉంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ బయట ప్యూర్ వాటర్ ఉంది కదా, ప్యూర్ వాటర్ ఉండడం వల్ల ఇక్కడ వెదర్లో కొండల మధ్యలో చాలా అంటే చాలా. ఫస్ట్ అయితే భయపడ్డాము స్పీడ్ బోటింగ్ కోసం వెళ్తుంటే దాన్ని చూసి. తర్వాత మేము వెళ్ళిన తర్వాత మాకేమనిపించిందంటే మంచిగా అసలు ఎంత ఎంజాయ్ చేసినామంటే ఎంత ఎంజాయ్ చేసినాం. మీరు కూడా చూడండి ఫస్ట్ ఎట్లా చేసినామో ఏం కదా. స్పీడ్ బోటింగ్ ఉంది కదా, అతను ఎలా కొడుతున్నాడు అంటే అన్ని కట్సే కొట్టేస్తున్నాడు. ఎట్లా అంటే ఇట్లా జంప్ అని చేస్తున్నాడు. నేనైతే దగ్గరికి వచ్చేసినాను. అక్కడికి వెళ్ళిపోయి తీసుకొని వచ్చాడు. చూడండి అయ్యో చూడండి ఎంత. అది అస్సలు భయపడాల్సి వచ్చింది. ఎంజాయ్ చూడండి, అక్కడ తిరిగిన ఎంజాయ్మెంట్ అనేది బాగా ఫేస్లో కనపడిపోతుంది. ఇదంతా బోటింగ్ అంటే వాటర్లో ఉండే బ్రిడ్జ్. ఇది మధ్యలో మౌంటైన్స్ మధ్యలో వాటర్, కొన్ని బఫేలో వస్తుంది. ఇక్కడ బోటింగ్ స్కూల్ పిల్లలు కూడా చాలామంది వచ్చారు నాకు తెలిసినంత వరకు. చిన్న పిల్లలు అంతా చాలామంది వచ్చారు. సుమారు చాలా స్కూళ్ళు వచ్చేసినాయి. బ్రిడ్జి మాత్రం ఇటు లెఫ్ట్కి ఒక రైట్కి అటు ఒక చిన్న టర్నింగ్లో ఇవన్నీ ఉన్నాయి. మన వాళ్ళు చూడండి ఎట్లా కూర్చున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఇక్కడ వచ్చేసి సైక్లింగ్ కూడా ఉంది, వాటర్ మధ్యలో సైక్లింగ్ వెళ్ళడానికి. మధ్యలో ఇక్కడ చెట్లు ఉన్నాయి. మీకు ఇప్పుడు సైక్లింగ్ ఎట్లా చేయాలని చూపిస్తా చూడండి. చేయాలంటే మన వల్ల కాదు, జస్ట్ సైకిల్ ఎట్లా పోతుంది ఏం కథ అనేది చూపిస్తా. ఇక్కడ ఉంది కానీ ఈరోజు క్లోజ్ అంట. అదో చిన్న వైర్లు ఉన్నాయా మధ్యలో, బ్లాక్ వైర్స్. ఆ వైర్ల నుంచి ఆ లాస్ట్కి వెళ్ళిపోవాలి. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అక్కడి నుంచే మనం వచ్చేసినాం ఇప్పుడు. అదొకటి ఇదొకటి, అండ్ ఇక్కడ వాటర్ మధ్యలో ఇదొకటి, అండ్ అక్కడ వాటర్ మధ్యలో ఆ ఫ్లైఓవర్ ఒకటి. టోటల్గా అక్కడ వచ్చేసి మనం ఉండడానికి గెస్ట్ రూమ్లు కూడా ఉన్నాయి, గెస్ట్ ఏమంటారు లాడ్జీ లాగా. అక్కడ షాప్స్ కూడా ఉన్నాయి, ఫుడ్ ఉంటుంది, మేబీ జ్యూస్లు అవన్నీ ఉన్నాయి.
అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తున్నారు చూడండి. ఆ బ్రిడ్జి మధ్యలో వెళ్ళిపోతున్నారు. ఇది లక్కవరం వ్యూస్. ఎక్సలెంట్గా ఉంది. మీకు కూడా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చూస్తా అంటే చూడొచ్చు. మంచి వ్యూనే. వీటి మధ్యలో నేను ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మొత్తం లేక్ వ్యూ మొత్తం చూపించా. నేను కూడా ఇక్కడ వాటర్ దగ్గరనే ఉన్నాను చూడండి. ఈ బ్రిడ్జి మధ్యలో ఉన్నా. అంటడా